తారాదేవి. దాట్స్ ఇనఫ్. ఇప్పుడు మాకంటూ మా దగ్గర ఏం లేదనే కదా ఇలా మాట్లాడుతున్నారు? మా కూతురుంటే సరిపోదా? ప్రపంచంలో ఎంతమంది ఆడకూతుళ్ళేరు? వాళ్ళు వాళ్ళ స్థాయికి పరిస్థితులకి తగ్గట్టు పెళ్లి చేసుకుంటున్నారు. మాతో సంబంధం కలుపుకోవాలంటే మాకు సరితూగాలి. నందిక పట్టపురాణి అయితే కలిసొచ్చే ఆస్తి ఎంతో మీకు తెలుసు కదా. దాంతో పోల్చుకుంటే మీరింకా వెనకబడే ఉంటారు. అమ్మాయి ఎంత ముందున్నా నా కొడుకు వెనకే 7 అడుగులు వేస్తున్నాడవాలి. ఆ ఒప్పందం మీదనే కదా ఇక్కడి దాకా వచ్చాం. చూడండి ఆంటీ, పెళ్ళంటే ఇద్దరు కలిపి చేసుకునేది కాదు, ఇద్దరిని కలిపి ఒకే చోట ఉంచేది. అది మండపం మీదైనా కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. లావాదేవీల కోసం రాతకోతలుంటాయి, కానీ లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే తలరాతలోనే ఉండాలి. అది నా ఫోర్ హెడ్ మీద రాసి పెట్టుంటే ఇదొచ్చి ఎరేజర్తో తుడిచేస్తుంది. తుడుచుకుపోయే రాతలు నుదుటి రాతలు కావు. నమ్మకం లేనప్పుడు దూరంగా జరిగిపోవాలి, కానీ ఇంత దూరం రాకూడదు. గెట్ లాస్ట్ అని మా అమ్మ అనక ముందే వెళ్తే బాగుంటుందేమో. చూసావే, ఎర్రగా బుర్రగా 25 కూడా నిండని ఒక యువకుడు పెద్దదాన్నని తల పండిందాననే గౌరవం కూడా లేకుండా, కలిసొస్తే అవంతికి అత్త అవుతుందేమోనన్న ఆలోచన కూడా లేకుండా, రాసి పెట్టుంటే చెయ్యి పట్టుకోవాల్సిన నందికని కూడా చూడకుండా మెడపట్టి గంట ఏకముందే వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పాడు అంటే దాని కారణం డబ్బు కాదు, అందర్నీ గుండ్రంగా తిప్పుతున్న భూమి. అంటే నువ్వేనే 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 నువ్వేనే. నానే చేసినానమ్మగారు. ఇంతే జాలిగా మొహం పెట్టి పట్నంలో అడుగు పెట్టావు. అడిగిందల్లా నీ దగ్గరకు తెచ్చిపెట్టారు. పోనీలే పాపం, చదువుకుంటుంది ఆడపిల్ల అనుకుంటే దయ చూపించిన మాకే ఎసరు పెట్టావు. దారి చూపిన వేళ్ల మీద దృష్టి పెట్టావు. చదువు కాస్త చదివింపుల వరకు వెళ్లేదాకా తీసుకొస్తున్నావంటే నువ్వు మామూలు ఆడదానివి కాదే. భూలక్ష్మి గురించి ఇంకొక్క మాట మాట్లాడినా ముందు మా సెక్యూరిటీ వాళ్ళకి పని చెప్పాల్సి ఉంటుంది. ఇంత అవమానిస్తావనుకోలేదు తారాదేవి. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. కుక్క కూడా ఒక రోజు వస్తుంది. ఆ కుక్కలకి విశ్వాసం ఉంటేనే మంచి రోజులు వస్తాయి. లేదంటే 6 నెలల తరువాత ఆశలు అడియాశలై బక్క చిక్కి నీరసించి కృంగి కృషించిపోయి చచ్చిపోతాయి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా చూస్తారంటే నడవండి. ఎక్కడికి వెళ్తున్నారు భూమి? హాస్టల్కి పోతాం. కట్టమో నట్టమో బాగా చదువుకుని పైకి రావాలి, కానీ ఇట్టా నాట్యం నేర్పించడానికొత్త 2 కుటుంబాల గొడవలకు కారణమవ్వరాదు. వాళ్ళ యాటిట్యూడ్ వల్ల వచ్చిన ప్రాబ్లం తప్ప నువ్వెలా రీజన్ అవుతావమ్మా? ఏమో అయ్యగారు, మమ్మల్ని గుడ్లురుముకుంటూ చూస్తున్నారు. పెద్దోళ్ల కోపానికి పేదోళ్ళు బలైపోతారు కదా. ముందే జాగ్రత్త పడితే మేలు.
అవునే భూమి, చంపినా చంపేస్తారాళ్ళు. మనుషులే ఎట్టా ఉన్నారో చూసినావు కదా. వాళ్ళని చూసి భయపడి వెళ్ళిపోతారా? అలా అనుకుంటే ముందుకు వెళ్ళలేరు భూమి. భవిష్యత్తుకు మించిన భయం ఏముంటుంది చెప్పు. కాలేజ్ ఫీజు కట్టలేనప్పుడు పనిచ్చి ఆదుకున్నారు విరాట్ బాబు. కానీ మీరు వాళ్ళు రేపో మాపో కావలసినోళ్ళు. నా వల్ల బంధుత్వం సెడిపోతే నాకు పెద్ద పాపం చుట్టుకుంటాది. నాట్యం వద్దు, ఏమీ వద్దు. ఇంగ్లీష్ ట్యూషన్కైనా వస్తావు కదా భూమి? సున్నా మార్కులు వచ్చినాక విరాట్ బాబు ఇంగ్లీష్ ఎట్టా నేర్చుకోవచ్చో నేర్పినారు. ఆ చదువుతో 100కి 100 మార్కులు రావు, కానీ 40 50 వస్తాయి. పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్ళా రాస్తాం. మనుషులుగా ఫెయిల్ అయితే దేవుడు పరీక్షలు ఎడతానే ఉంటాడు, కానీ సచ్చేదాకా పాస్ అవ్వం. మాం పోతున్నామమ్మా. ఆగండి 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 ఆగండి. డబ్బులిచ్చి వెళ్ళండి, డబ్బులిచ్చి వెళ్ళండి. వాళ్ళకి మనం డబ్బులు ఇస్తాం, కానీ వాళ్ళ దగ్గర మనం ఎందుకు తీసుకుంటాం అత్తయ్య? నెల రోజులు నాట్యం నేర్పిస్తే 10,000 జీతం ఇస్తాం. అదే మధ్యలో మానేస్తే అడ్వాన్స్ డబ్బులు ఎంత రావాలో లెక్క కట్టివ్వాలి కదా. ఈరోజు డేట్ 14th. అంటే భూమి వాళ్ళే మనకి 5,000 ఇవ్వాలి మమ్మీ. విరాట్, మనం వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాం, కానీ దానం చేస్తూ బ్రతకట్లేదు. ఇప్పటికిప్పుడు అంటే ఏ నుంచి తీసుకొస్తామండి? కట్టలేరు కాబట్టి చేతులు కట్టుకొని బుద్ధిగా విరాట్ చెప్పే పాఠాలు వినండి. పిల్లలకి నాట్యం నేర్పిస్తూ సంపాదించడం నేర్చుకోండి. గుడ్. పనిని మాత్రమే కాదు, మమ్మల్ని కూడా వదిలి వెళ్ళనందుకు మీ ఇద్దరికి గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నాను. పిఏ, వెళ్ళి తీసుకునిరా. ఓకే మేడం. మేడం. ఓహో, భూమి, తీసుకో. ఏటమ్మగారు ఇవి? బట్టలు ఇస్తున్నాను, చూడీదార్స్. తీసుకో. భూమి, ఇది నీకు, తీసుకో. జత 10,000. 10,000? వీటి విలువ కన్నా నువ్వు కట్టుకోవడమే వీటికి విలువ భూలక్ష్మి. సనా థ్యాంక్స్ అండి. పండగొచ్చినా మా బట్టలు కొనం. ఉన్నవి సిరిగిపోతేనే కొత్తవి కొనేది. అవి కూడా 10-20 కుట్లు పడ్డాకే మారుతాం. ఇట్స్ ఓకే. భూమి, తీసుకో. ఇవి నీకు కొండమ్మా.
జత 1000 రూపాయలు. ఆ, 1000 రూపాయలే. అదేంటి మమ్మీ కాస్ట్ డిఫరెన్స్ ఉంది? ఎవరికి ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు హనీ. కొండమ్మా తీసుకో. ఆ, అమ్మడు, ధర ఒక్కటే కాదు, బట్ట బరువు కూడా తక్కువే. నేను ఎక్కువ బరువు మొయ్యలేనని అమ్మగారు ఇంత తేలికైనా అట్టుకొచ్చినారు. అమ్మగారు, మీకు నానంటే చాలా ఇట్టం కదా. మీరిద్దరు వస్తే ట్యూషన్ చెప్తాను. అట్టాగే విరాట్ బాబు. ఆడపిల్ల నట్టింటో కన్నీరెట్టుకోరాదని అమ్మగారు బట్టలెట్టినారు. చాలా సంతోషం అమ్మగారు. వెళ్ళొస్తాము. వెళ్ళొస్తామమ్మా. ఈ వాకింగ్ ఏదో గార్డెన్ లో చేయొచ్చు కదా. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా నీకు? అత్త, దానికి నువ్వేనా అర్థమయ్యేలా చెప్పు. మీ అమ్మ కాళ్ళ కింద చెప్పులున్నాయనుకున్నావా? కింద తారాదే ఉన్నట్టు ఊహించుకొని నడుస్తోంది. ఇలా ఏవో ఊహించుకొని ఇన్ఫార్మ్ చేయకుండా తారాదేవి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాం. తిట్లు తిని అరక్క ఇలా నడుస్తాం, అంతేగా. ఆ తారాదేవి ఎంత అవమానంగా మాట్లాడిందో తలుచుకుంటుంటే చచ్చిపోవడం నయం అనిపిస్తోందత్త. అవమానం జరిగింది కదా అని ఆత్మహత్య చేసుకుంటే ఆయుష్ 100 ఏళ్లకు బదులు 10 ఏళ్లే ఉండేది. రాజీ పడాలి. అప్పుడప్పుడు తల వంచుకుంటే మెడకు మసాజ్ చేసినట్టుంది అనుకోవాలి. దేన్నైనా స్పోర్టివ్గా తీసుకోవాలి అవంతిక. ఇక్కడ మనం స్పోర్టివ్ గా తీసుకొని బలవంతంగా స్మైల్ ఇచ్చుకొని తిరుగుదాం గ్రాని. కానీ అక్కడ విరాట్ భూమి ఇద్దరు కలిసి స్పోర్ట్స్ ఆడుకుంటున్నారు. ఆటల్లో పాటలు కూడా ఉన్నాయి. లవ్ సాంగ్స్ కాస్త రొమాంటిక్ సాంగ్స్ అయితే నందిక వేసుకున్న కాస్ట్యూమ్స్ చింపుకోవాల్సిందే. బట్టలు చించుకోవాల్సిన కర్మ గాని పిచ్చి గాని మనకు పట్టలేదు. చించటం బదులు ఆలోచించటం మేలు. ఎలా గ్రాని? ఇక్కడ ఇలా షేమ్ గా ఫీల్ అయి సర్దుకుపోవడం ఎలా? ఓసిన ముద్దుల మనవరాలా, ఈ శేషమ్మ చరిత్ర నీకింక పూర్తిగా తెలీదే. 44 ఏళ్ల క్రిందటి కథ చెప్తాను, జాగ్రత్తగా విను. మీ తాతగారు రాజా రావ్ బహదూర్ గారిని నేనే పెళ్లి చేసుకుంటానని మా తల్లిదండ్రులు, బంధువర్గంతో సహా అందరూ నన్ను ఆట పట్టించేవారు. అప్పుడు సిగ్గుపడుతూ తలవంచుకుంటే కాబోయే పెళ్లి కూతురు అని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు. మరదలనైనా కన్న కలలన్నీ వరదలో కొట్టుకుపోతాయని మీ తాతగారు ఆ ముక్తాదేవి మెళ్ళో తాళి కట్టారు. అప్పుడు కూడా నేను తల వంచుకునే ఉన్నాను. సిగ్గుపడుతూ కాదు, అవమానంతో. మీ జేజమ్మ భూలక్ష్మీదేవి గారి మాట శాసనమై నేను ఇప్పటికీ 60 ఏళ్ల కన్యగానే ఉండిపోయాను. ఆ ముక్తాదేవి సిగ్గుపడుతూ ఆ రోజు శోభనం గదిలోకి పాల గ్లాసుతో వెళ్ళినప్పుడు ఆ రోజు నేను ఏడ్చిన ఏడుపుకి పాడేరు పక్కనున్న చెరువు మొత్తం నిండిపోయింది. కూతురికి ఏ సుఖం లేకుండా పోయిందని మా తల్లిదండ్రులు దిగాలుతో
పైకి పోయారు. శేషమ్మకు రాజావారి ఆస్తి కలిసి రాదని కంగారుతో బంధువులందరూ పక్కకు పోయారు. 100 మంది కౌరవుల్ని రెచ్చగొడుతూ శకుని ఎలా బ్రతికాడో అలా ఈ శేషమ్మ ఇప్పటిదాకా బ్రతుకుతూ వచ్చింది. మీ తాతగారి అచేతనం, మీ అమ్మతో శ్రీపతి పెళ్ళి, ఈ ఇంట్లో స్తబ్దుగా ఉండే నిశ్శబ్దం, ఇవన్నీ నా ఆలోచనలే. నువ్వు అవమానపడ్డా అనుకున్నది సాధిస్తున్నావు గ్రాని. కానీ నేను అవమానపడి అవస్థలు పడుతున్నాను. వాట్ టు డూ? ఆ విరాట్ని పెళ్లి చేసుకోవాలని మమ్మీ నువ్వు సింపుల్గా చెప్తారు. కానీ పాడేరుకి వెళ్ళినప్పటి నుండి ఆ భూమి దరిద్రంలా నన్ను పట్టుకొని వెంటాడుతూనే ఉంది. అది అక్కడితో పోతుందనుకుంటే కాలేజ్కి వచ్చింది, రాత్రి హాస్టల్లో ఉంటుంది, ఈ ఇంటికి వస్తోంది, విరాట్ ఇంట్లో తిష్ట వేస్తోంది. ఇలాగైతే నందిక పెళ్లి విరాట్తో జరిగినట్టే. ఇదంతా ఎవరి వల్ల? మళ్ళీ దాని పేరెత్తాలా అత్తా? ఆ భూమి వల్లే కదా గ్రాని. కాదు, అంతా నీ వల్లే. నా వల్ల? నీ వల్లే. క్యారెక్టర్ కాస్ట్లీగా ఉండాలన్న తాపత్రయంతో విరాట్ వాళ్ళ దృష్టిలో చీప్ అయిపోయావే. సెల్ఫిష్ గా రిచ్ గా ఉంటే చీపులు అవుతారత్తా. వాళ్ళ రిచ్నెస్ తో పోల్చుకుంటే మన రిచ్నెస్ ఎంత? అంతా ముక్తాదేవి చేతిలో ఉంది. ఆ చేతిలో నుండి తాళాలు దీని చేతిలోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఓపిక పట్టమంటే ఇది చిరాకు పడుతుంది. నన్నేం చేయమంటావు గ్రాని? మారిపో, అర్జెంటుగా నువ్వు మారిపో. పారిపో అంటే పారిపోతారు గాని మారిపో అంటే ఎలా? తెల్లారేలోపు నందికలో మంచితనం పుట్టుకురావాలి, సంప్రదాయం పట్టుకురావాలి, నడక నడవడిక అన్నీ మారిపోవాలి. ఇన్సల్ట్ చేసిన ఆ తారాదేవి మారినట్టు కనిపించే నందికను చూసి నవ్వదా? నవ్వని. నవ్వితే అందం రెట్టింపైందని పొగుడుదాం. ఇంకోసారి అవమానిస్తే? అవమానాన్ని దిగమింగుతూ అవకాశం కోసం ఎదురు చూద్దాం. నువ్వు ఆ ఇంటి కోడలు అయ్యాక నువ్వాటాడుకునే తీరు చూసి తారాదేవి తనకి తొందరగా వయసు మళ్ళీపోతే బావుంటుంది అని అనుకోవాలి. ఎన్ని చేసినా విరాట్తో నందిక పెళ్లి జరగకపోతే ఎలా అత్తా? బిగబట్టిన ఓపిక పగబడుతుంది. అస్త్ర సన్యాసం చేసే ముందు బ్రహ్మాస్త్రం ఉందన్న సంగతి మర్చిపోరాదు అవంతిక. బంధుత్వం కుదరలేదా శత్రుత్వమైనా బలపడాలి. కానీ ఏం చెయ్యాలన్నా కాలం కలిసి రావాలి. ఇంతలా మేనేజ్ చేయడం అంటే నా వల్ల కాదు. వల్ల కాదంటే నీ పెళ్లి కాదు. అరే, ఎలాగైనా విరాట్ కావాలి అంటే వాడేమన్నా చాక్లెటా? చాక్లెట్ బాయ్. ఎలా డీల్ చెయ్యాలో నేను చెప్తాను. నువ్వు దాన్ని ఫాలో అయిపో. బుర్రకెక్కిందో? భూమా, సక్కల గింతలు పెట్టినట్టు అట్ట నవ్వుతారైతే. నవ్వరా మరి? ఈ అవతారాలేంటి? ఇందాకైతే నువ్వు కూడా ఈ డ్రెస్ బాగుందన్నావు కదా తమ్ముడు. డ్రెస్ బ్రహ్మాండంగా ఉంది, కానీ మీరు వేసుకున్న తీరే బాలేదు. కుస్తీ పోటీలకు వెళ్లే వాళ్ళలా చున్నీ నడుముకు చుట్టుకున్నారెందుకు? భుజం మీద వేసుకుంటే జారిపోతున్నా. నాకైతే మా అయ్య రెక్క మీద తుండుగుడ్డేసుకున్నట్టుండది. సిగ్గేసినది కూడా.
సిగ్గు నీకు సూట్ అవుదు కొండమ్మా. అదే భూమి అనుకో, సిగ్గుపడ్డ అర్థం ఉంటుంది, ఓ అందం ఉంటుంది. పాఠం చెప్పకుండా పొగుడతారేంటి మాస్టారు? అన్నయ్య, ఇదే టెంపోలో భూమిని తన ముందు టెంప్ట్ చేస్తావా? ఎవరి ముందు? അത്തിന്തോം തിന്തിയും തൊന്തന തിന്താതീനുന്തോ തകതിന്തോം തിന്തിയും തൊന്തന തിന്താതീനുന്തോ. അത്തിന്തോം